ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడను ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ప్రియులారా, ఇక్కడ ఒక మనిషి నీతిమంతుడుగా ఎలా తీర్చబడతాడు? మరి ధర్మశాస్త్ర క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడము అని ఇక్కడ సెలవిస్తుంది. అంటే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి అనేది బయలుపరచబడుతున్నదండి. కావున ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడ్డానికి అసలు కారణము ఎవరు అంటే ఆ దేవాది దేవుడండి. ఆ దేవుని యొక్క పాత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. కారణము దేవుని కృపచూపుడు వలన, అలాగే దేవుడు తన యొక్క ప్రతి పాపమును క్షమించుట వలన ప్రియమైన వాళ్ళరా ఒక మనిషి నీతిమంతుడిగా మార్చబడుతున్నాడు. దేవాది దేవుడే కాదు, తన యొక్క కుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన కృప చూపుతున్నాడండి. ఎందుకంటే ప్రతి మనిషిని పాపము నుండి విమోచిస్తున్నాడు. ఆ పాపము నుండి విమోచించడానికి ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఉన్నారు. ఆయన రక్తములో కడగబడుట ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. అలాగే దీంట్లో మనిషి పాత్ర ఏమైనా ఉందా అంటే ఖచ్చితముగా ఉందండి. మనిషి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడండి. ఎందుకంటే ఆ విశ్వాసం ఉంచుట వలన, ప్రభు రక్తములో కడగబడుట వలన, ప్రభు కృపచూపుట వలన మనిషి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. మరి ఎటువంటి విశ్వాసాన్ని ఆయన ఉంచుతున్నాడంటే ఆనాడు అబ్రహాము విశ్వాసం ఉంచాడు కదండి. చక్కగా దేవుని యందు, దేవుని వాగ్దానం పట్ల అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి ధర్మశాస్త్రమే నీతిమంతుడిగా మనిషిని తీర్చదు. దేవుని కృప, దేవుని త్యాగము, అలాగే దేవుని యందలి విశ్వాసము మనిషిని నీతిమంతుడిగా తీర్చుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.